మే 13 పోలింగ్, మే 15న జగన్ కుటుంబంతో సహా లండన్ వెళ్ళిపోతున్నటువంటి ప్రయత్నాలు. అయితే ఇప్పటికే నాంపల్లి కోర్టుకి పిటిషన్ అయితే ఇచ్చారు. సో దాని మీద ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో తెలియదు. కానీ సో ఇక్కడ జగన్ ప్రయాణాన్ని పట్టుకొని ప్రజలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి ఓటేసే వాళ్ళు కూడా ఇకపై జగన్ రాకపోవచ్చు అనేటువంటి ఒక సందేహాలతోని వాళ్ళ ఓట్లన్నీ కూడా కూటమి వైపు మల్లుతున్నాయి అనేటువంటి ఒక సంకేతాలు వస్తున్నాయి. అయితే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఎవరైతే పథకాల లబ్ధిదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రేపొద్దున సీట్లు చాలా తక్కువ రాబోతున్నాయి. సో ఆ సీట్లు కూడా ఎందుకు అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఏపీలో ఉన్నటువంటి ఒక టాక్ అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే దీనిపైన మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ గొట్టిపాటి వంశీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఒక స్థితి అయితే ఏదైతే ఉందో రోజు రోజుకి పెను మార్పులు అయితే వస్తున్నాయి. మనం గత నెలల క్రితం చూసుకుంటే 50-50 to 70-30 దాకా వచ్చింది, కూటమి 70% దాకా వచ్చిందని చెప్పి అనుకున్నాం. తర్వాత మళ్ళీ 80% అనుకుంటున్నారు. ఎప్పుడైతే మోడీ అండ్ అమిత్ షా గారి యొక్క వాళ్ళు విరుచుకుపడ్డ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో మార్పు వచ్చేసింది అంటున్నారు. ఇప్పుడు ఇంకా అత్యధికంగా 90% వైపు కూడా కూటమి వచ్చేసిందని చెప్పి కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతున్నారు లండన్కి, పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారని చెప్పి షర్మిల చెప్పిన మాటలు కావచ్చు, లేదా భారతి గొడ్డలి వేటు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఇకపై జగన్ రాకపోవచ్చు. ఒకవేళ జగన్ ఇక్కడ ఉంటే కేసులు పైన కేసులు పడి జీవితకాలం బయటికి రాలేడు, కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఫారెన్కి వెళ్ళిపోతున్నారనే సమాచారం వస్తుంది. అయితే ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వై నాట్ 175 అంటే 1 సీట్ రావచ్చు, 7 సీట్స్ రావచ్చు, 5 సీట్స్ రావచ్చు అన్నటువంటి ఒక జగన్ మాటలు కూడా ఆ 7, 5 ఎందుకు పూర్తిగా అన్నీ కూడా కూటమి వైపే మళ్ళీ అయిపోద్ది అన్నట్టుగా జగన్ యొక్క ప్రజలు అనుకుంటున్నారంటున్నారు. మీరేమంటారు? ముఖ్యంగా ప్రజలు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, లక్షల కోట్ల ఆస్తులు ప్రజల సొమ్ముతోటి ఈరోజు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా, ప్రపంచంలోనే అత్యంత ధనికవంతుడిగా జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. అటువంటి వ్యక్తి బేసిక్గా రాజకీయాలని తనను తాను కాపాడుకోవడానికి, ఒక పదవి ఉంటే తన మీద జైలుకి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనే మాత్రమే జగన్మోహన్ రెడ్డి మెయిన్ రాజకీయాల్లో ఉన్న పరిస్థితి. అయితే తన 5 ఏళ్ల పాటు తన పాలన చూసిన ఆంధ్ర ప్రజలు ఈరోజు తనను గద్దె దించడానికి డిసైడ్ అయిపోయారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే అర్థమైపోయింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 90% కూటమికి పడ్డాయి అనే ఇంటెలిజెన్స్ నివేదికతోటి జగన్లో ఒక్కసారిగా కుదుపు స్టార్ట్ అయింది. ఆ కుదుపు ఆ భయంగా మారిపోయి వెంటనే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, లండన్ వెళ్ళిపోదామని. అందులో భాగంగానే మొదట 15వ తేదీ వెళ్తున్నట్లుగా మీరు చెప్పినట్లుగా చెప్పారు, కానీ ఇప్పుడు మళ్ళీ మార్చాడు, 17వ తేదీ వెళ్తాను అని. ఫస్ట్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అని చెప్పాడు, ఇప్పుడు 17 నుంచి 2వ తేదీ వరకు అని చెప్తున్నాడు. అంటే కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చే 2 రోజుల ముందు వస్తానని చెప్పి కోర్టులో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పర్మిషన్ ఇవ్వవు కదా కోర్టులు, ఇతను ఇంక పారిపోతాడు ఇంక రాడు అని వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది. కాబట్టి అవి పర్మిషన్ ఇవ్వని 2 రోజుల ముందు వస్తాను అన్నట్లుగా చెబుతున్నాడు. తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్లు కానీ ఈరోజు ఎవరైతే వెళ్ళిపోవాలి, బాబాయ్ హత్య కేసులో ఉన్న వ్యక్తి కూడా వీళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు. భారతి గారు ఇతని భార్య కానీ జగన్ కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ సంపాదించుకున్న లక్షల కోట్ల డబ్బుని ఇప్పటికే లండన్ ఇతర దేశాల్లో ఆల్రెడీ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన జీవితాంతం బతకడానికి తన తరాలు ఇబ్బంది లేకుండా ఒక సెటప్ అయితే చేసుకోన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావు నుంచి దూకడానికి, బయటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఆ మునిగిపోయిన నావలోంచి చాలామంది బయటకు వచ్చేసిన పరిస్థితి మనం చూసాం. గత 5 ఏళ్ళుగా ఈ అరాచక పాలన చూసి ఇష్టం లేక బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది
ఓడిపోయే పార్టీలో ఉండడం ఎందుకని చెప్పి వచ్చేసిన వాళ్ళకి అంతమంది. ఆ పార్టీలో ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులే చాలామంది మేము పోటీ చేయము అని చెప్పి సైడ్ అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా సరైన క్యాంపెయినింగ్ లేదు, ఎక్కడా కూడా సరైన నిధుల ఏర్పాటు కానీ ఇవి కూడా లేని పరిస్థితి వాళ్ళది. చేతులు ఎత్తేసారు. ఇంకా కూడా బీరాలు పలుకుతుండొచ్చు కానీ 175కి 175 సీట్లు అని చెప్పి ఇంకా నమ్మించే ప్రయత్నం ఏడాది చేయొచ్చు ఏమో. కానీ మరో 3 రోజుల్లో మే 13వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజారిటీ కూటమికి ఇవ్వబోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది కాబట్టే ఇప్పుడు లండన్ ప్రయాణం పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఒకానొక టైంలో బొత్స సత్యనారాయణ ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాళ్ళు పట్టుకునే నేర్పరి కూడా ఉండాలి, అంటే కాళ్ళు కూడా పట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, కాళ్ళు మీరు పట్టుకుంటేనే మీకు పనులు అవుతాయి అన్నటువంటి ఒక సందర్భం మనం చూసాం. అయితే అదే మాటల్ని వ్యతిరేకంగా, అంటే బండ్లు అయితే బండ్లు ఓడలైతే అన్నట్టుగా వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా బ్యాలెట్ ఓటింగ్కి వెళ్తున్నప్పుడు ఉద్యోగస్తుల కాళ్ళ మీద పడ్డది మన కుప్పంలో చూసాం. అయితే ఇవన్నీ ఏదైతే ఖచ్చితంగా జగన్ లండన్కి ఎందుకు ప్రయాణం అయ్యాడు అంటే బ్యాలెట్ ఓటింగ్ చూసే ప్రయాణం అయ్యాడు అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అందుకే చెప్తుంది. ఇప్పుడు జగను 2వ తేదీ కూడా ఎందుకు అంటున్నానంటే 2వ తేదీ వరకు అక్కడ పెట్టుకోవడానికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఓడిపోతున్నాను అనే క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చేసింది. బ్యాలెట్ ఓట్లు చూసినా కానీ బయట ఉన్న మూడ్ ఆఫ్ ది స్టేట్ ఉంటుంది. రీసెంట్గా వచ్చిన సర్వేల్లో కూడా చాలా నమ్మదగిన సర్వేల్లో కూడా 140కి పైన సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తన అంతర్గత సర్వేల్లో వచ్చినాయి. 140 ఒక ప్రముఖ సర్వే, నెలకి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఖర్చు పెట్టే ఒక సర్వే 143 సీట్లు కూటమికి రాబోతున్నాయని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది జగన్కి. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అందరికీ చెప్పాడు వీలైతే 10,000 ఓటుకు పంచుదామని. కానీ 10,000 పంచినా కూడా, ఓటుకు 10,000 పంచినా కూడా ఈరోజు గెలిచే పరిస్థితిలో జగన్ లేడు. అంత వ్యతిరేకత మూటగట్టుకొని ఉన్నాడు. ఈ పైకి నాటకాలు వేయచ్చు కానీ ఖచ్చితంగా ఓడిపోవడానికి సిద్ధమై ఉన్నాడు జగన్ రెడ్డి. మీరు రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా గమనిస్తే ఎందుకు ఓట్లు వేస్తారు? అసలు ఏ వర్గం ఓటేస్తుంది జగన్మోహన్ రెడ్డికి? ఏ వర్గం ఓటేసే అవకాశం ఉంది? అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారంటూ తెలుస్తుంది. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అందింది ఎవరికి? మీరు ఇప్పుడు ఒక్క అమ్మఒడే తీసుకుందామండి. రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మంది పిల్లలు ఉంటే తల్లులు కానీ మొత్తం 42 లక్షల మందికి అమ్మఒడి అందాల్సి ఉంటే ఓన్లీ అందింది ఎంతమందికి? 18 లక్షల మందికి. సగానికంటే తక్కువ. ఆ లెక్కను చూసుకుంటే అమ్మఒడి అందని వాళ్ళ శాతమే ఎక్కువ ఉన్నప్పుడు ఇంక సంక్షేమ పథకాల లబ్ధి ఇతనికి ఎట్లా పాజిటివ్ ఓట్ అవుద్ది? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఈ అమ్మఒడిలోనే చూసుకుందాం, ఒక పథకం గురించి మాట్లాడుకుందాము. ఈ అమ్మఒడిలోనే ఇస్తా అన్నది 15,000, ఇచ్చింది 13,000. అది కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నవాడు చివరికి ఇచ్చింది ఒకరికి. ఆ లెక్క ప్రకారం చూస్తే వీళ్ళు అంటే మిగతా వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు అని గవర్నమెంటే చెప్పినట్టు కదా. ఇప్పుడు అది కాక ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఎగ్గొట్టాడు, విద్యాదీవెన డబ్బులు ఎగ్గొట్టాడు. విద్యాదీవెన బటను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు మళ్ళీ ఒక కొత్త కుట్రకి తెరతీశారు. మేము డబ్బులు వేసాము కానీ చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి విద్యాదీవెన బటన్ అనేది ఎప్పుడు నొక్కావు? జనవరి 4వ తేదీ నొక్కితే ఇప్పుడు వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5 నెలలు. 5 నెలలు ఎందుకు ఆపావు? ఇప్పుడు కోడ్ వచ్చాక అందరికీ తెలుసు కదా, ఓటాన్ బడ్జెట్ అకౌంట్లో పెట్టి ఎందుకు లబ్ధిదారులకి నువ్వు అందజేయలేకపోయావు అప్పటి నుంచి? ఈరోజు ఎలక్షన్ ముందు ఏదో ఇవన్నీ అకౌంట్లో వేసి ఏదో లబ్ధి పొందదామన్నట్టుగా నువ్వు చేసిన కుట్రలు నీకు తిరగబడుతున్నాయి. ఈరోజు ఈసీ ఒప్పుకోవట్లేదు.
చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తారు? ఈసీని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేనేజ్ చేస్తారు? అవసరం నిజంగా ఆయన మేనేజ్ చేయగలిగితే 2019లో కానీ అంతకుముందు 14 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసలు నీ పార్టీని బయటికి రానిచ్చేవాడా? ఆయన నిజంగా మేనేజ్ చేయగలిగితే నువ్వు 10 ఏళ్ల నుంచి బెయిల్ పైన ఉన్నావు, నిన్ను బయట ఉండనిచ్చేవాడా? ఓదార్పు యాత్ర చేయనిచ్చేవాడా? ఏం చేయనిచ్చే వాళ్ళని? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్డ కాల్చి వేసేసి ఆయన మీద నెపాలు నెట్టేసి ఆయన్ని తప్పుడుగా చూపించడానికి నెలకి 83 కోట్లతోటి పెయిడ్ బ్యాచ్ని ఒక రెడీ చేసుకున్నాడు. ఆ పెయిడ్ బ్యాచ్ తోటి ఏదో ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఈరోజు ఓడిపోతున్నా అనే క్లారిటీ వచ్చింది కాబట్టి లండన్ పారిపోతున్నాడు. విజయ్ మాల్యా లాగా, నీరవ్ మోదీ లాగా, లలిత్ మోడీ లాగా ఇంక వెనక్కి వచ్చే పరిస్థితే లేదు. సో ఇలా వాళ్ళైనా 1000 కోట్లలో చేశాడు, 1,00,000 కోట్లు దాచిపెట్టేసుకున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. సో ఇలాంటి వ్యక్తులకి ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎవరైతే ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా ఓటేయడం వల్ల ఏమైనా లాభం ఉంటుందంటారా? లేదా ఎవరు వేయరండి. ఈరోజు సొంత చెల్లి తల్లే ఓటేయరు. ఇంకా ఈ సొంత చెల్లి తల్లే ఓటేయినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటేస్తారు? ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఓటేయరు. వాళ్ళ ఇంట్లో ఉండేది 5 అయితే 5లో 4 ఓట్లు పడవు. ఎందుకంటే వాళ్ళ కూతుళ్ళు ఎలాగ రాలేరు, ఇద్దరు. వాళ్ళ చెల్లెలు ఓటేయదు, వాళ్ళ తల్లి ఓటేయదు. జగన్మోహన్ రెడ్డి భార్య తప్ప ఎవరు ఓటేసుకుని వెళ్ళడానికి లేదు వాళ్ళిద్దరు. అంటే వాళ్ళ ఇంట్లో 6 ఓట్లు ఉంటే 4 ఓట్లు అసలు పడట్లేదు, 2 ఓట్లు పడుతున్నాయి. అంటే నిన్ను నమ్మి నీ ఇంట్లో వాళ్ళే ఓటేయని పరిస్థితిలో బయట వాళ్ళు ఎక్కడేస్తారు? అయితే షర్మిల నిన్న అన్నటువంటి ఘాటు వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చాలా పెద్ద దుమారాన్ని లేపాయి. గొడ్డలితో భారతి అందరినీ నరుక్కుంటూ వెళ్తే సింగిల్గా మీరు ఒక్కళ్ళే ఆడుకోండి అని చెప్పేసి అన్న మాటల్ని ఎలా చూడాలంటారు? జరిగిందే పాపం. ఈరోజు నిజంగా వాళ్ళు ఏ పార్టీ అయినా పడని ఒక న్యూట్రల్ వ్యక్తిగా మాట్లాడితే వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా అవనివ్వండి. ఇద్దరు ఆడబిడ్డలు, షర్మిల కానీ సునీత గారు కానీ, ఇద్దరు కూడా ఈరోజు ఒక నియంత పైన, ఒక హిట్లర్ లాంటి వ్యక్తి పైన ఈరోజు పోరాడుతున్నారంటే దేనికి జడవకుండా నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే వాళ్ళని ఈ పాటికి చేస్తాడు, అది తెలిసి కూడా వాళ్ళు ఈరోజు పోరాడుతున్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళు నిలబడ్డదానికి మనం ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. కడప ప్రజలు మాత్రం హత్యా రాజకీయాలకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఈ ఎన్నికలను బట్టి తెలిసిపోతుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి చెల్లి వేయని ఓట్లు ఏపీ ప్రజలు మాత్రం ఎక్కడికో పారిపోతున్నటువంటి ఒక పార్టీకి మాత్రం వేయకూడదని ఫిక్స్ అయినట్టుగా నిజంగా నిన్న ఆ వార్త తెలిసిందని పూర్తి మూడ్ మారిపోయినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా వై నాట్ 175 అంటున్నటువంటి ఒక పార్టీ కూడా ఇప్పుడు కూటమి సభ్యులే ఆ మాట అనాల్సిన పరిస్థితి వై నాట్ పులివెందల నుంచి వై నాట్ 175 లాగా మారిపోయింది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.